జనసేన పార్టీకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనే చర్చ అయితే ఒకటి నడుస్తుంది. ఏ విషయంలో న్యాయం, ఏ విషయంలో అన్యాయం? రాజ్యసభ విషయంలో. ఆంధ్రప్రదేశ్కి 4 రాజ్యసభ స్థానాలు దక్కాయి. అంటే ఆ 4లో 1 జనసేనకి, 3 టీడీపీకి అన్నారు. ఓకే, ఇంకొక పార్టీ కూడా ఇంకో వీడియోలో మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ 1 జనసేనకి ఇవ్వడం అంటే న్యాయం జరిగినట్టే కదా అని అనుకోవచ్చు. కానీ ఆ 1 ఎవరికి ఇస్తారు అనే దాన్ని బట్టే న్యాయం జరిగిందా లేదనే తెలుస్తుంది. ఎందుకంటే లింగమనేనికి జనసేన నుంచి రాజ్యసభ సీటు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ఈనాడు లాంటి పత్రికలో వార్త వచ్చిందంటే నమ్ముతారు, ఎవరైనా నమ్మాలి కూడా. ఎందుకంటే వాళ్ళు పక్కా సమాచారం ఉంటేనే రాస్తారు. నిజంగా అదే కనుక జరిగితే జనసేనకి న్యాయం జరిగినట్ట అన్యాయం జరిగినట్ట? లేదు, జనసేనలో అక్కడ ఉన్న జనసేన పార్టీని నమ్ముకుని ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏదో పేర్లు వినిపిస్తున్నారు, నరసింహారావు ఇంకోళ్ళు ఎవరో పేర్లు వినిపిస్తున్నాయి. లేదంటే నాగబాబు గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆయనకి ఇంకా రాజ్యసభ ఎవరు ఇంతకుముందు ఇస్తానన్నారు. అలా ఎవరికైనా ఇచ్చుండుంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు ఉంటుంటే ఖచ్చితంగా జనసేనకి న్యాయం జరిగినట్టే. లింగమనేని అనే వ్యక్తి ఎలాగ జనసేన పార్టీ నాయకుడు అవుతాడు? వాళ్ళకి జనసేనకు వచ్చిన ఒక కోటా కూడా, ఒక సీటు కూడా లింగమనేనికి ఇచ్చేస్తే అది ఖచ్చితంగా టీడీపీ కోట అవుతుందా అనేది. ఇప్పుడు అప్పట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక టికెట్ అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. ఆయన పక్కా తెలుగుదేశం పార్టీ మనిషి. కాకపోతే అక్కడ టీడీపీ నుంచి సీటు ఇవ్వలేక ఇక్కడ ఆయన్ని బీజేపీలో చేర్పించి ఇచ్చారు. అలాగే భీమవరంలో కూడా అంతే. అక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరు? జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరు? ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ. కాకపోతే జనసేన కండువా కప్పుకొని సీటు తీసుకొని ఆయన గెలిచాడు అంతే. సో పూలవతి రామాంజనేయులు. సో ఇక్కడ పేర్లు మారతారు తప్ప కోట వీళ్ళు తీసుకుంటారు, పేర్లు మారతాయి. కాకపోతే వాళ్ళని ముద్ర వేస్తారు. ఇది న్యాయమా అన్యాయం అంటే ఓకే, ఆ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది వాళ్ళకు కూడా తెలియంది ఏం కాదు. కాకపోతే ఎదుటోళ్ళు చెప్తే, మాలాంటి వాళ్ళు చెప్తే ఏదో ఎత్తి పొడిచినట్టు ఉంటుంది, నచ్చదు. వాళ్ళ మనస్సాక్షికి తెలుసు అది న్యాయమో అన్యాయమో ఏం జరుగుతోందో అనేది. కానీ ఇప్పుడు రాజ్యసభ విషయంలో కూడా ఏం జరుగుద్ది అనేది, నిజంగా లింగమనేని లాంటి వాళ్ళకి ఇచ్చి జనసేన తరపున సీట్ ఇచ్చామంటే తమకు అన్యాయం జరిగిందని భావిస్తారా, లేదు న్యాయం కోసం పోరాడతారా ఏంటనేది మొత్తానికి జనసేనకైతే ఒక